దేశ స్వాతంత్ర అమృతోత్సవాల సాక్షిగా శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రపంచ ప్రబల శక్తిగా ఎదగాలనే సంకల్పాన్ని తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుదామని ఉద్ఘాటించారు. సమస్త పౌరుల భాగస్వామ్యంతోనే సమృద్ధ భారత నిర్మాణం సాధ్యమని, దేశ 75వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకావిష్కరణ చేసిన తర్వాత ప్రధాని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని అందుకోవాలంటే సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ దేశ ప్రజల రణ నినాదం కావాలన్నారు. కరోనాపై దేశంలోని వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం, టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు చూపిన స్ఫూర్తిని అందుకుని భారత్ ప్రబల శక్తిగా ఎదగాలనే లక్ష్య సాధన దిశలో ముందుకు సాగుదామని ప్రధాని పిలుపునిచ్చారు. పరాయి పాలన నుంచి భారతావని విముక్తి పొంది 75వ వసంతంలోకి అడుగిడిన వేళ యావత్ దేశం అమృత స్వాతంత్రోత్సవాల్ని సరికొత్త ఉత్సాహంతో జరుపుకుంది. ఢిల్లీ ఎర్రకోట వద్ద కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 75వ స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు. తొలుత రాజ్ఘాట్ లో జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రులు అజయ్ భట్, రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్లు సాదర స్వాగతం పలికారు. తరువాత త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎర్రకోట బురుజులపై ప్రధాని మువ్వన్నెల జెండా ఎగరేశారు. ఆ వెంటనే వాయుసేనకు చెందిన 2 Mi-17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. Petals of marigold and rose. स्वाधीनता दिवस समारोह के इतिहास में पहली बार आकाश से पुष्प वर्षा. అనంతరం దేశ ప్రజల్ని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని దేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటి భారత్ ప్రపంచ ప్రబల శక్తిగా ఎదగాలనే సంకల్పాన్ని ప్రజల ముందు పెట్టారు. దేశ ప్రజలంతా ఈ సంకల్పంతో పనిచేయాలని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని అందుకునేందుకు కలసి రావాలని పిలుపునిచ్చారు. 75 वर्ष के अवसर को हमें एक समारोह भर ही सीमित नहीं करना है. हमने नए संकल्पों को आधार बनाना है, नए संकल्पों को लेकर के चल पड़ना है. यहाँ से शुरू होकर अगले 25 वर्ष की यात्रा, जब हम आजादी के शताब्दी मनाएंगे, नए भारत के सृजन का ये अमृत काल है. इस अमृत काल में हमारे संकल्पों की सिद्धि, अमृत काल का लक्ष्य है भारत और भारत के नागरिकों के लिए समृद्धि के नए शिखरों का आरोहण. अमृत काल का लक्ष्य है एक ऐसे भारत का निर्माण जहां दुनिया का हर आधुनिक इंफ्रास्ट्रक्चर हो, हम किसी से भी कम न हो. यही कोटि कोटि देशवासियों का संकल्प है. ఈ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలన్న ప్రధాని యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సమున్నత లక్ష్యాల సాధనకు అడ్డుగోడలుగా నిలుస్తున్న నిబంధనల్ని సరళీకరిస్తామని చెప్పారు. ఇందుకు సంస్కరణలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దేశ యువతకు ఉపాధి కల్పన సహా దేశీయ తయారీదారులు ప్రపంచ స్థాయి పోటీని అందుకునేలా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాచరణను ఆవిష్కరించారు. ఇందుకు మౌలిక వసతుల అభివృద్ధి కోసం 100 లక్షల కోట్లతో గతిశక్తి పథకాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించారు. దేశంలోని అణగారిన వర్గాలు, రైతు ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపిన ప్రధాని ఉగ్రవాద ముప్పును సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధానమంత్రి మోదీ దేశ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం సహా దేశీయ తయారీదారులు ప్రపంచ స్థాయి పోటీని అందుకునేలా మౌలిక వసతుల అభివృద్ధి కోసం 100 లక్షల కోట్లతో గతిశక్తి కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమల్ని ప్రపంచ స్థాయి మార్కెట్లుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. 2047 నాటికి హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్ను ప్రపంచ దేశాలకు గమ్యస్థానంగా మార్చే దిశగా జాతీయ హైడ్రోజన్ మిషన్ను ఎర్రకోట వేదికగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని అన్ని సైనిక పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. तिरंगे की साक्षी में नेशनल हाइड्रोजन मिशन की घोषणा कर रहा हूं. हमें भारत को ग्रीन हाइड्रोजन के प्रोडक्शन और एक्सपोर्ट का ग्लोबल हब बनाना है. ग्रीन ग्रोथ से ग्रीन जॉब के नए नए अवसर हमारे युवाओं के लिए, हमारे स्टार्टअप के लिए आज दस्तक दे रहे हैं. भारतीय रेलवे 2030 तक नेट जीरो कार्बन एमिटर बनने का लक्ष्य रखा है. प्रधानमंत्री गति शक्ति 2 लाख करोड़ से भी अधिक की योजना नेशनल मास्टर प्लान को लॉन्च करने वाले.
భారత్కు ఉన్న శక్తి సామర్థ్యాల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్న ప్రధాని ఏ రంగాల్లోనైతే వెనుకబడి ఉన్నామో అక్కడ ప్రగతి సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. మౌలిక వసతులతో పాటు దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు అందాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఇటీవలే వైద్య విద్యలో ఓబీసీ కేటగిరీకి రిజర్వేషన్లు కల్పించామన్న మోదీ రాష్ట్రాలు తమకు తాముగా ఓబీసీ జాబితాను సిద్ధం చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు గుర్తు చేశారు. దేశ అభివృద్ధి ప్రస్థానంలో ఏ ఒక్కరిని విస్మరించబోమని స్పష్టం చేశారు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చౌక ధరల దుకాణంలో పేదలకు పోషకాహార ధాన్యాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల నుంచి డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్లు రావాల్సిన అవసరం ఉందన్న మోదీ గ్రామాలు, పట్టణాలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. చిన్న, సన్నకారు రైతుల్ని దేశానికే గర్వకారణమయ్యేలా చెయ్యడమే తమ లక్ష్యమన్న ప్రధాని వారిని దృష్టిలో ఉంచుకుని పథకాల్ని రూపొందించాలని సూచించారు. देश के 80% से ज्यादा किसान ऐसे हैं जिनके पास 2 हेक्टेयर से भी कम जमीन है। छोटा किसान बने देश की शान, ये हमारा सपना है। फसल बीमा योजना में सुधार हो, एमएसपी को 1.5 गुना करने का बड़ा महत्वपूर्ण निर्णय हो, ये सारे प्रयास छोटे किसानों की ताकत बढ़ाएंगे। इस दशक में हमने गांवों में नई अर्थव्यवस्था के निर्माण के लिए पूरी शक्ति लगानी होगी। गांवों को ऑप्टिकल फाइबर नेटवर्क, इंटरनेट पहुंच रहा है। आजादी के अमृत महोत्सव के 75 सप्ताह में 75 वंदे भारत ट्रेनें देश के हर कोने को आपस से जोड़े करके रही। ప్రజా జీవనంలో ప్రభుత్వ అనవసర జోక్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న మోదీ దేశ సర్వతోముఖాభివృద్ధికి ఇది ఎంతో అవసరమని అన్నారు. భారీ సంస్కరణలకు కావలసిన రాజకీయ సంకల్పానికి భారత్లో ఇప్పుడు కొదవలేదని యావత్ ప్రపంచం గుర్తించిందని అన్నారు. అభివృద్ధిలో దేశంలోని అన్ని ప్రాంతాల్ని కలుపుకొని పోతున్నామన్న ప్రధాని జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి క్షేత్రస్థాయిలో ప్రతిబింబిస్తోందని వివరించారు. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ స్థానాల పునర్విభజనకు కమిషన్ ఏర్పాటు చేశామని, త్వరలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్నట్లు వివరించారు. టీకాలపై నెలకొన్న సంకోచ బంధనాల్ని తెంచుకుని ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న దేశంగా భారత్ అవతరించిందన్న ప్రధాని కరోనా కష్టకాలంలో విశేష సేవలందించిన వైద్య సిబ్బంది, దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సైన్యానికి అభివాదం చేశారు. कोरोना वैश्विक महामारी, हमारे डॉक्टर, हमारे नर्सेज, हमारे पैरामेडिकल स्टाफ, हमारे सफाई कर्मी वैक्सीन बनाने में जुटे, हमारे वैज्ञानिक हो, सेवा भावना से जुड़े हुए करोड़ों देशवासियों हो, कोरोना के कालखंड में जन सेवा में समर्पित किया है। जब पूरी दुनिया में महामारी हो तब हमें वैक्सीन कैसे मिलता, लेकिन आज गौरव से कह सकते हैं दुनिया का सबसे बड़ा वैक्सीनेशन प्रोग्राम हमारे देश में चल रहा है। 54 करोड़ से ज्यादा लोग वैक्सीन डोज लगा चुके। हमारे वैज्ञानिकों ने, हमारे उद्यमियों की ताकत का ही ये परिणाम है। క్రీడా రంగంలో మరింత సాంకేతికత, ప్రొఫెషనలిజంను తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ప్రధాని క్రీడలపై తల్లిదండ్రుల దృష్టికోణం మారిందని అన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలు సాధించిన క్రీడాకారుల్ని ప్రశంసించిన మోదీ వాళ్లు హృదయాల్ని గెలవడమే కాదు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ओलंपिक में भारत के युवा पीढ़ी जिसने भारत का नाम रोशन किया है, ऐसे हमारे एथलीट्स, हमारे खिलाड़ी आज हमारे बीच में है। मैं आज देशवासियों को, उन सबको मैं कहता हूं कि हमारे खिलाड़ियों के सम्मान में आइए कुछ पल तालियां बजा करके उनका सम्मान करें। भारत को गौरव दिलाने वाले युवाओं का सम्मान करोड़ों देशवासी आज तालियों की गड़गड़ाहट के साथ देश की युवा पीढ़ी का गौरव कर रहे हैं। एथलीट्स ने हमारा दिल ही नहीं जीता है, लेकिन उन्होंने भारत की युवा पीढ़ी को प्रेरित करने का बहुत बड़ा काम किया है. ప్రసంగంలో పాకిస్తాన్, చైనాల్ని ఉద్దేశించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని సర్జికల్, వైమానిక దాడుల ద్వారా కొత్త భారత్ను శత్రు దేశాలకు చూపించగలిగామని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్ను నూతన దృష్టితో చూస్తున్నాయన్న మోదీ ఉగ్రవాదం, సామ్రాజ్యవాదం నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొంటున్నామని పరోక్షంగా పాకిస్తాన్, చైనాల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నూతన విద్యా విధానం పేదరికంపై పోరులో ఓ గొప్ప ఆయుధంగా ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అభివర్ణించారు. 21వ శతాబ్దపు అవసరాలను విద్యా విధానం తీరుస్తుందని అభిప్రాయపడ్డారు. మాతృభాషలో విద్యాభ్యాసం వలన విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్న ప్రధాని నూతన విద్యా విధానం ప్రాంతీయ భాషల్లో బోధనను ప్రోత్సహిస్తుందని వివరించారు.
भाषा में पढ़े हुए लोग आगे आएंगे तो उनका आत्मविश्वास और बढ़ेगा। जब गरीब की बेटी, गरीब का बेटा मातृभाषा में पढ़कर प्रोफेशनल बनेंगे तो उनके सामर्थ्य के साथ न्याय होगा, ऐसा मैं मानता हूँ। ये नई राष्ट्रीय शिक्षा नीति भी गरीबी के खिलाफ लड़ाई का एक बहुत बड़ा शस्त्र बनकर के काम आने वाला है। చట్టాలను రూపొందించే క్రమంలో పార్లమెంట్లో నాణ్యమైన చర్చ జరగటం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. అప్పట్లో పార్లమెంట్లోని సభ్యులంతా ప్రతి అంశంపైన విస్తృతంగా నిర్మాణాత్మకంగా చర్చించి చట్టాలు చేసేవారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించకపోవడంతో చట్టాల విషయంలో అనేక వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరగని కారణంగా నూతన చట్టాలను న్యాయస్థానాలు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాయని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆవరణలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ ప్రయోజనాల విషయంలో సుప్రీంకోర్టు చురుకైన పాత్ర పోషిస్తోందన్న జస్టిస్ ఎన్వి రమణ భవిష్యత్తులోనూ మరింత సహకారం న్యాయస్థానం ద్వారా అందించాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. If you take into consideration of first members of the Lok Sabha or Rajya Sabha or different houses of the states, debates which used to take place in the houses those days is very, very wise, constructive, and they used to debate any legislation which they are making. Now we see the legislations, lot of gaps, lot of ambiguity in making laws. There is no clarity in laws. We don't know what purpose the laws are meaning, which is creating lot of litigation, inconvenience and loss to the government as well as inconvenience to the public. This is what happens if intellectuals and professionals like lawyers are not there in the houses. హైకోర్టులో జడ్జిల నియామకానికి చర్యలు చేపట్టినట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ తెలిపారు. జడ్జిల నియామకం కోసం ఇటీవలే కొన్ని పేర్లు పంపినట్టు వెల్లడించారు. సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యక్తిగత చొరవతో హైకోర్టులో జడ్జిల సంఖ్య పెరిగిందని, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టులో జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత జస్టిస్ కోహ్లీ తెలిపారు. రాష్ట్రంలోని 33 జ్యుడిషియల్ జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్న ఆమె ఈ అంశంపై న్యాయమూర్తుల సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించామన్నారు. కరోనా పరిస్థితులను సమీక్షించుకుని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. In the teeth of this adversity, courts have continued to function both virtually and physically. Out of 31,160 fresh cases filed between 1st of January 21 till 13th of August 21, 22,098 cases have been disposed of by the High Court in this duration. Having regard to the accumulated arrears of cases in the High Court that have by now mounted to about 232,000, the central government was requested to increase the sanction strength of the courts. This long pending request for raising the sanction strength has been recently cleared on the personal intervention of the Honorable Chief Justice of India, Justice Ramanna. We are thankful to him. Efforts are being made to fill up the vacancies, and some names have been recently recommended for appointment as judges of this court. స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. దళితుల సమగ్ర వికాసమే లక్ష్యంగా దళిత బంధు ఉద్యమానికి ప్రభుత్వం నాంది పలుకుతోందని పునరుద్ఘాటించారు. సర్కారు ద్వారా లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే వ్యాపారాల్లోనూ ఎస్సీలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. త్వరలో చేనేత బీమా అమలు చేస్తామన్న కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ జరుగుతోందని వెల్లడించారు. గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్నంటాయి. మువ్వన్నెల జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 7 ఏళ్ల పాలనలో తెరాస సర్కారు సాధించిన ప్రగతిని ప్రజల ముందుంచారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ అనేలా సాగురంగంలో స్వయం సమృద్ధిని సాధించినట్లు కేసీఆర్ వివరించారు. 50,000 రూపాయల్లోపు పంట రుణాల మాఫీ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని వెల్లడించారు. తెలంగాణ వ్యవసాయ సమృద్ధిని సాధించిన సస్యశ్యామల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగింది. హామీ మేరకు ప్రభుత్వం 3 లక్షల మంది రైతులకు 25,000 రూపాయల వరకు ఉన్న పంట రుణాలను ఇదివరకే మాఫీ చేయడం జరిగింది. రేపటి నుంచే రాష్ట్రంలోని 6 లక్షల మంది అన్నదాతలకు 50,000 రూపాయల లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో మొత్తం
9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తులు అవుతున్నారు. మిగిలిన వారికి కూడా దశల వారీగా ఈ రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. దళిత బంధు పథకం కింద 10 లక్షలను పూర్తి గ్రాంటు రూపంలో లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బ్యాంకులతో సంబంధం ఉండదని, వాయిదాలు చెల్లించే బాధలు తప్పుతాయని సీఎం వివరించారు. ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే వ్యాపారాల్లోనూ ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. దళితులను వివిధ వ్యాపార రంగాలలో ప్రోత్సహించడానికి వారికి ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తేనున్నది. లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్ షాపులు, మెడికల్ షాపులు, హాస్పిటళ్లకు, హాస్టళ్లకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు, ఇంకా ప్రభుత్వం ద్వారా లభించే ఇతర కాంట్రాక్టులు, వైన్ బార్ షాపుల ఏర్పాటుకు లైసెన్స్ ఇచ్చే దగ్గర ప్రభుత్వం దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లను అమల్లోకి తేవడం జరుగుతుంది. అనగారిన దళిత జనం స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే మహా సంకల్పానికి ఆచరణ రూపమే తెలంగాణ దళిత బంధు. ఈ సంవత్సరం బడ్జెట్లోనే ప్రభుత్వం దళిత బంధు అమలు కోసం నిధులు మంజూరు చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద సంపూర్ణంగా అమలు చేస్తుంది. దళిత బంధు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుని పేరున ఉన్న ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా జమ చేయడం జరుగుతుంది. కొందరు లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెద్ద యూనిట్ని పెట్టుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇస్తుంది. అందులో ప్రత్యేక చిప్ను అమర్చి ఆ చిప్ సహాయంతో ఫలితాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇతర పథకాలు అన్నీ ఎప్పట్లాగానే అందుతాయి. పారిశ్రామిక, ఐటీ రంగంలో దేశంలోనే రాష్ట్రం ముందు వరుసలో ఉందని గుర్తు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలిపారు. స్థానికులకు 95% కొలువులు దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వంతో నెలల పాటు చర్చించి తీవ్ర ప్రయత్నాలు చేసిన ఫలితంగా స్థానికులకు 95% ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు తీసుకొని రావడం జరిగింది. నూతన జోనల్ వ్యవస్థను అమలులోకి తెచ్చింది. నూతన జోనల్ విధానం ప్రకారంగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పోస్టులు మరియు ఉద్యోగుల విభజన ప్రక్రియ పురోగతిలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తదనంతరం ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. తలసరి ఆదాయంలో దేశంలోని తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందన్న సీఎం కేసీఆర్ విద్యుత్, తాగు, సాగునీటి రంగాల్లో ఆదర్శంగా నిలిచిందని గణాంకాలతో సహా వివరించారు. దళిత బంధు అమలు విషయంలో అనుమానాలున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ఇచ్చిన అనేక హామీలను తెరాస సర్కార్ అమలు చేయలేదని, ఇప్పుడు ఎన్నికల కోసం దళిత బంధు పథకాన్ని వాడుకుని వదిలేస్తారన్న అనుమానం ఉందని విమర్శించారు. దళితుల కోసం కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక తీసుకొచ్చిందని, అయితే 7 ఏళ్లుగా కేసీఆర్ సర్కార్ సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. దేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రజల్లో జాతీయ భావం ఉప్పొంగుతోంది. దేశభక్తిని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మల్చెల్మ గ్రామస్తులు 75 మీటర్ల జాతీయ జెండాను ఊరేగించి జాతీయ సమైక్యతను చాటి చెప్పారు. గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి, పల్లెపాడు గ్రామాల్లోనూ 75 మీటర్ల మువ్వన్నెల జెండాతో భారీ ర్యాలీ చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచమ్మపల్లిలోనూ 75 మీటర్ల పొడవైన జాతీయ జెండా రెపరెపలాడింది. హనుమకొండలో త్రివర్ణ పతాకంతో సైకిల్ రైడర్స్ ఫ్లాగ్ మార్చ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ మీదుగా ఖాజీపేట ప్రదర్శన చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్నారు. ఊహించిన దానికన్నా వేగంగా ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ను స్వాధీనం చేసుకున్నారు. కాబూల్లోకి అడుగుపెట్టిన తాలిబాన్లకు ఆఫ్ఘన్ ప్రభుత్వం అధికారం అప్పగించింది. అలీ అహ్మద్ జలాలీని కొత్త తాత్కాలిక అధిపతిగా నియమించారు. శాంతి భద్రతలను పరిరక్షించాలని ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వ బలగాలను కోరారు. ఇటు తాలిబాన్ల హింసపై ఐక్యరాజ్య సమితి అత్యవసర భేటీ ఏర్పాటు చేసినట్టు రష్యా తెలిపింది. అనుకున్నట్టే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వశమైంది. ఇప్పటికే ఆఫ్ఘన్పై పట్టు సాధించిన తాలిబాన్లకు ఆ దేశ ప్రభుత్వం అధికారం అప్పగించింది. అలీ అహ్మద్ జలాలీ ఆఫ్ఘన్ నూతన తాత్కాలిక అధిపతిగా నియమితులయ్యారు. ఓటమిని అంగీకరించిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ శాంతి భద్రతలను పరిరక్షించాలని ప్రభుత్వ బలగాలకు విజ్ఞప్తి చేశారు. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అన్ని సరిహద్దులను తాలిబాన్లు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అమెరికా సైనికుల వైమానిక స్థావరంగా ఉన్న బగ్రామ్ ఎయిర్ బేస్ వద్ద మోహరించిన దళాలు తాలిబాన్లకు లొంగిపోయాయని ఆఫ్ఘన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ వైమానిక స్థావరంలో 5,000 మంది ఖైదీలున్న జైలు కూడా ఉంది. ఈ జైలులో తాలిబాన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులున్నారు. 19 ప్రావిన్స్లను ఆక్రమించుకున్న తాలిబాన్ల ముఠా రాజధాని కాబూల్ను స్వాధీనం చేసుకోవడంతో ఆఫ్ఘన్ హస్తగతం పూర్తయింది.
ఆదివారం తెల్లవారుజామున జలాలాబాద్ ఆక్రమణతో కాబూల్ నగరానికి తూర్పు ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఫలితంగా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కి చెందిన సరిహద్దులు మొత్తం తాలిబాన్ల చేతుల్లోకెళ్లాయి. లెబనాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ పేలిన దుర్ఘటనలో 28 మంది మృత్యువాత పడగా 79 మంది గాయపడ్డారు. మృతదేహాలను క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించినట్టు లెబనాన్ రెడ్ క్రాస్ సంస్థ వెల్లడించింది. ఘటనా స్థలంలో గాలింపు చేపట్టారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఉత్తర లెబనాన్తో పాటు రాజధాని బీరూట్లోని అన్ని ఆసుపత్రులను ఆ దేశ ఆరోగ్య శాఖ ఆదేశించింది. గాయపడిన వారికి రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలని ప్రజలకు ఆసుపత్రులు విజ్ఞప్తి చేశాయి. లెబనాన్లో ఇంధన ఉత్పత్తులపై సబ్సిడీని నిలిపివేస్తూ సెంట్రల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. కొంతకాలంగా ఇంధన అక్రమ రవాణా, నగదు కొరతలతో లెబనాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.